ఇవాళ వీఆర్ గోయింగ్ టు డొనేట్ ద సెకండ్ స్టాష్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. హైండ్ మిల్క్ 4 మిల్క్ అని ఉంటుంది. 4 మిల్క్ వచ్చేసి ముందు మనకి ఫస్ట్ వచ్చే మిల్క్ వచ్చేసి 4 మిల్క్ చాలా వాటరీగా ఉంటుంది అండ్ హైండ్ మిల్క్ అనేది చాలా థిక్గా ఉంటుంది అనమాట. హౌ ఆమ్ ఐ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇంత పాలు? నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోస్లో చెప్పాను దట్ ద మోర్ యూ ఎక్స్ప్రెస్ అరే వా! చాలా మందికి డౌట్ ఉంది మేము ఎలా మిల్క్ స్టోర్ చేయాలి ఆర్ స్టోర్ చేసి ఎంతవరకు మనం వాడచ్చు అని చెప్పి. నా ఫ్యామిలీ మెయిన్లీ మా హస్బెండ్ కూడా హీస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తారు నీకు కుదిరినంత వరకు నువ్వు చేసి డొనేట్ చేయని చెప్పి. ఈసారి కూడా నేను డొనేట్ చేసి వచ్చిన వెంటనే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ నాకు కంగ్రాచులేట్ చేయడానికి. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సైటింగ్ వీడియో. మా సెకండ్ స్టాష్ డొనేట్ చేయడానికి వెళ్తున్నారు. మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసేసారు కాబట్టి. ఇవాళ వీఆర్ గోయింగ్ టు డొనేట్ ద సెకండ్ స్టాష్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్. యాక్చువల్లీ నేను 1.5 monthsకి ఫస్ట్ స్టాష్ డొనేట్ చేశాను. అది వచ్చేసి అరౌండ్ 13 liters చేంజ్ డొనేట్ చేశాను. ఆ తర్వాత నేను కలెక్ట్ చేయడం తగ్గించాను. ప్లస్ నా సర్కిల్లో తెలిసిన వాళ్ళకి ఎమర్జెన్సీస్ ఉంటే వాళ్ళకి డొనేట్ చేశాను అనమాట. అది కాకుండా ఇంకా ఇప్పుడు సెకండ్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు స్టోర్ చేసిన స్టాష్ అనమాట. థర్డ్ మంత్ అయిన దగ్గర నుంచి ఎక్కువ నేను కలెక్ట్ చేయలేదు. అదేంటి, ఎందుకు, ఎలా అదంతా కూడా చెప్తాను. ఎలా నేను స్టాష్ కలెక్ట్ చేశాను ఆర్ నేను బ్రెస్ట్ మిల్క్ ఎలా స్టోర్ చేశాను. చాలామంది సప్లై ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి అంటున్నారు. అండ్ ఎందుకు డొనేట్ చేస్తున్నాను, దీంతో నాకు ఏం వస్తుంది, ఆల్ దాట్ మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ప్రాసెస్ తెలుస్తుంది, అది ఎవరికి యూజ్ అవుతుంది అదంతా కూడా మనకు తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది కొంచెం స్టాష్ నేను స్టోర్ చేస్తున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను. వితౌట్ Amer, de duro acá, dudu. అల్హమ్దులిల్లా ఇంత స్టాష్ కలెక్ట్ చేయగలిగాను. ఇందులో ఒకటి మీకు చెప్పాలి, హైండ్ మిల్క్ 4 మిల్క్ అని ఉంటుంది. 4 మిల్క్ వచ్చేసి ముందు మనకి ఫస్ట్ వచ్చే మిల్క్ వచ్చేసి 4 మిల్క్ చాలా వాటరీగా ఉంటుంది అండ్ హైండ్ మిల్క్ అనేది చాలా థిక్గా ఉంటుంది అనమాట. సో 2 different వెరైటీస్ ఉంటాయి, నేను మీకు చూపిస్తాను. ఈ ప్యాకెట్ చూస్తున్నారు కదా, కొంచెం బ్లూయిష్గా వాటరిష్గా ఉంది కదా. బ్లూ ఎందుకు ఉందంటే ఈ ప్రింట్ రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకే మీకు బ్లూగా కనిపిస్తుంది. ప్యూర్ వైట్గా లేదు. అదే కనుక మీరు ఈ ప్యాకెట్ చూస్తే ఎంత వైట్గా ఉంది, ఆ బ్లూ అనేది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇది కానివ్వండి ఇది. సో ఇట్స్ ఆల్ ప్యూర్ వైట్. ఏదైతే ఉందో అది చిక్కగా ఉంటాయి పాలు. 4 మిల్క్ వచ్చేవి మనకి పల్చట్టుగా ఉంటాయి, ఎందుకంటే పిల్లలకి దాహం చాలా వేస్తుంది. ఇదంతా కూడా మనకి హైండ్ మిల్క్ అనమాట. అండ్ హైండ్ మిల్క్ తాగితే కడుపు నిండుతుంది. సో ఫస్ట్ వచ్చే పాలు కొంచెం లిక్విడ్గా ఉంటుంది, పాలు మనకి పిల్లల దాహం తీర్చి. ఆ తర్వాత చిక్కటి పాలు వస్తాయన్నమాట మన పిల్లలు కడుపు నిండడానికి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూట్రిషియస్. అండ్ ఇదంతా కూడా నేను ఇనిషియలీ బ్రెస్ట్ పంప్ వాడదాన్ని, బట్ దెన్ లేటర్ హక్క బాటిల్ వాడుతూ స్టార్ట్ చేశాను. అండ్ కెన్ యూ సీ ఎంత థిక్ మిల్క్ అదంతా కూడా. అంటే హైండ్ మిల్క్ ప్లస్ 4 మిల్క్ అన్నీ కూడా కలెక్ట్ చేసి స్టోర్ చేశాను. సో మన పిల్లలకి అంటే NICU బేబీస్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పి. నేను పర్సనల్గా ఎందుకు ఎక్కువ ఇప్పుడు నా బాడీకి అంటే నా ఆమెకి కాకుండా ఎక్కువ ఎందుకు ఇంకా స్టాష్ తయారు చేయదలుచుకోలేదు అంటే, ఫస్ట్ మన బోన్ డెన్సిటీ పైన ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం ఎక్కువ బోన్స్ వీక్గా అనిపిస్తున్నాయి. సో నేను నా హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా ఎక్కువ స్టాష్ చేస్తానా చేయనా తెలీదు. అంటే నేను ఫనీ బాయ్ బై ద వే, మామీ హెడ్ నిలిచిపోయింది అని మైల్ స్టోన్స్ అల్హమ్దుల్లా టైంకి ఫినిష్ చేస్తున్నారు. సో నేను ఒకవేళ స్టాష్ తయారు చేసిన ఎమర్జెన్సీ, మా ఆమెకి ఎమర్జెన్సీ కోసం స్టాష్ తయారు చేస్తాను. ఒకవేళ మరీ ఎక్సెస్ అవుతాయి అని నేను డొనేట్ చేయను. అండ్ నెక్స్ట్ వచ్చేసి
హౌ ఆమ్ ఐ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇంత పాలు? నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను దట్ ద మోర్ యూ ఎక్స్ప్రెస్ ద మోర్ మిల్క్ యూల్ ప్రొడ్యూస్. మనం ఏం తినకపోయినా ఎక్కువ ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత పాలు వస్తూ ఉంటాయి. నేను మధ్యలో ఎప్పుడైతే తగ్గిస్తానో ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి ఆర్ హక్కా బాటిల్ వాడడం కానివ్వండి, ఆటోమేటిక్గా నా బ్రెయిన్కి క్లూస్ వెళ్ళిపోతాయి, ఇంకా ఇది సరిపోతుంది బేబీకి, ఇంతకు మించి ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు అని. అండ్ ఆటోమేటిక్గా నా సప్లై ఆ లెవెల్ వరకు ఆగిపోతుంది. ఎంత మా ఆమెకి అవసరం ఉందో అంతే, అంతకన్నా ఎక్కువ కాకుండా. ఒకవేళ ఏదైనా ఫీడ్ ఆమె తీసుకోలేదు, పడకడం ఎక్కువ అయిపోయిందంటే అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసి ఒక ప్యాకెట్ స్టోర్ చేస్తాను. ప్రతి ఫీడ్కి నేను స్టోర్ చేయట్లేదు. ఇన్ కేస్ ఎప్పుడైనా నాకు ప్రతి ఫీడ్కి స్టోర్ చేయాలి అనుకుంటే ఒక్క సెకండ్, అప్పుడు ఇది పనికొస్తుంది అనమాట. ఇది గ్యాలెక్ గ్రాన్యూల్స్. ఇది మనకి ఇలాచీ ఫ్లేవర్లో ఉంటుంది ప్లస్ చాక్లెట్ ఫ్లేవర్లో. ఇది తాగితే పాలు వచ్చేస్తాయా? రాదు. మనం సప్లై ఉన్నప్పుడు, అంటే మనం ఆల్రెడీ మన పిల్లలకి పాలు పట్టిస్తున్నాము, అప్పుడు ఇది తాగితే సప్లై ఎక్కువ అవుతుంది తప్పితే పాలు రావట్లేదు అలాంటి టైంలో తాగితే పాలు రావు. సో అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. దీని గురించి ఇంకా మాట్లాడతాను. ఫస్ట్ అయితే ఇదంతా క్యాల్కులేట్ చేసి ఎంతుందో మీకు చెప్తాను, నేను కూడా నోట్ చేసుకుంటాను. ఇంకా హాస్పిటల్కి బయలుదేరదాము. ఎలా స్టోర్ చేయాలి, ఏం ప్యాకెట్స్ వాడుతున్నాను, ఎలా ఎక్స్ప్రెస్ చేసిన అదంతా కూడా మాట్లాడతాను. బట్ వేచి చూడండి. రెయిన్బో మిల్క్ బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తున్నాను. లెట్స్ సీ ఇఫ్ దే ఆన్సర్. సో లాస్ట్ టైం డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మీరు వచ్చే ముందు ఒక కాల్ చేయండి అని చెప్పి. హలో, చెప్పండి. హాయ్ శ్వేత, సమీరా హియర్. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యూ? Yeah, I'm good, ma'am. Are you on leave? Yeah. Today I'm on leave. Okay, I tried calling Nalini. I was actually coming for the donation today. But the lactation doctors won't be available today. No problem. I'll just donate and I'll leave. I can inform the nursing MOD there. Yeah, sure. Okay, ma'am. Done. Thank you. Thank you so much. Thank you, ma'am. సో లాక్టేషన్ డాక్టర్స్ ఇవాళ ఉండరు అని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే, మనం చేయాల్సింది డొనేషన్ కాబట్టి మనం అది చేసేద్దాం. బికాజ్ ఇక్కడ స్టాష్ ఇక్కడతో ఎంటీ చేసేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నెక్స్ట్ చూద్దాం, స్టాష్ కలెక్ట్ అవ్వగలిగితే చేద్దాం, లేకపోతే లేదు. ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో రెయిన్బో హాస్పిటల్ యాక్చువల్లీ హోల్డ్స్ అ రికార్డ్ అనమాట. ఎన్ఐసి బేబీస్ని ఏమంటారు బ్రతికించి మంచి లైఫ్ ఇచ్చి, దే ఆర్ లైక్ ఇన్ని ఎన్ఐసి బేబీస్ ఉన్నాయి. హాయ్, సో ఐవ్ గాట్ మై సెకండ్ స్టాష్. It's around 6 liters. Okay. You can just empty it, and I have my old covers and Yes, ma'am. Yes, ma'am. It's ready. Yeah, sure. Okay. Hashu, Hashikamoru. Kita cute है रे मेरा बच्चा, kita cute है रे, kita cute है रे. అరే వా. ఆల్రైట్ గైస్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాము. సో కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పాలనుకున్నాను. ఒకటి, హైండ్ మిల్క్, ఫోర్ మిల్క్ అన్నాను కదా, అది మన పిల్లలకి కాకుండా మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఓకే, అవి రెండు కలిపినా పర్లేదు. సో మనం అంటే హైండ్ మిల్క్ కావాలి, పిల్లలు ఆకలి తీరాలంటే ఎలా అంటే వాట్ ఎవర్ యూ డూ, ఫస్ట్ మన పాలు కొంచెం వాటరీగా వస్తుంది, ఆ తర్వాత థిక్గా వస్తుంది. సెకండ్, మీరు హ్యాపీగా ఉంటే మన హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతే మనకి పాలు ఎక్కువ వస్తుంది. మనకి నచ్చిన ఫుడ్, మనకి ఏం ఇష్టం ఉన్నా, అది ఏమున్నా సరే మనకి నచ్చిన ఫుడ్ మనం తింటే మనకి ఫ్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
ఇంకోటి ఇది తింటేనే ఫ్లో ఎక్కువ వస్తుంది, తినకపోతే ఫ్లో ఎక్కువ రాదు, ఇది తింటే ఫ్లో ఆగిపోతుంది, అలా అసలేం ఉండదు. మనం పిల్లలకి తాపించడం తగ్గిస్తే మనకి ఫ్లో తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ ఎక్స్ప్రెస్ చేయడం తగ్గిస్తే ఫ్లో తగ్గడం, అంటే మన బ్రెయిన్కి టెక్నికల్లీ మన బ్రెయిన్కి క్లూ వెళ్తూ ఉంటుంది, ఇంత పాలు కావాలి, ఇంకా సరిపోతుంది, ఇంతవరకే చాలు అని చెప్పి. మన పిల్లలు పెరుగుతున్న కొద్దీ, అంటే న్యూ బోర్న్ టైంలో కొంచెం తక్కువ వస్తాయి, ఆ తర్వాత కొంచెం పెరుగుతూ వస్తుంది, మన పిల్లలు ఎంత తాగుతారో అంత వస్తుంది కదా. అలా మన పిల్లలు 6 months ప్లస్ అయ్యాక ఎప్పుడైతే వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ ప్లస్ సాలిడ్స్ పైన డిపెండ్ అవుతారో ఆ టైంలో ఆటోమేటిక్గా సప్లై తగ్గుతూ వస్తుంది, బికాస్ మన బ్రెయిన్కి క్లూ వెళ్ళిపోతుంది వాళ్ళకి ఇంతవరకు పాలు చాలు అని చెప్పి. మీరు ఒకవేళ నైట్ స్విన్ ఆఫ్ చేస్తే నైట్ టైం ఫ్లో తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, బికాస్ మన బ్రెయిన్కి ఆ క్లూ వెళ్తుంది. సో ఇట్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ మనం ఎంత ఎక్స్ప్రెస్ చేసినా, ఎంత ద మోర్ యూ ఎక్స్ప్రెస్ ఆర్ ద మోర్ బేబీ సకల్స్, ద మోర్ ఎంత బేబీ ల్యాచ్ అవుతుందో అంత మనకి పాలు ప్రొడ్యూస్ అవుతుంది. సో అదనమాట. అండ్ అల్హమ్దుల్లా ప్రాసెస్ అయితే అయిపోయింది. ఈసారి కూడా 6 liters వరకు, అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. అది అక్కడ రికార్డ్, అంటే నేను క్యాల్కులేట్ చేసినప్పుడు పెట్టుకోలేదు, బట్ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న పాలు కూడా తీసుకున్నాను. అండ్ అరౌండ్ 6 liters. సో ప్రతి నెల 6 liters వరకు వచ్చిందనమాట. ఫస్ట్ టైం డొనేట్ చేసినప్పుడు ఫస్ట్ స్టాష్లో 13 liters ఉండే, సెకండ్ స్టాష్లో 6 liters. అల్హమ్దుల్లా. అండ్ యాజ్ ఐ సెడ్, ఇంకో స్టాష్ చేస్తానా చేయనా ఐ డోంట్ నో. ఒకవేళ నేను ఎక్స్ప్రెస్ చేసినా ప్రాబ్లీ కొన్నే ఉంటాయి కాబట్టి నేను ఆమిర్ కోసం ఎమర్జెన్సీ కోసం పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎమర్జెన్సీ అంటే నేను అర్హాన్కి ఫుల్గా ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడ్ చేశాను. ఆ స్టాష్ చేసింది కూడా నేను ఎప్పుడు అర్హాన్కి వాడలేదు. అండ్ ఆనెస్ట్లీ నేను అంత స్టాష్ కూడా తయారు చేయలేదు అర్హాన్ టైంలో. ఎంతైతే నేను ఎక్స్ప్రెస్ చేసి అడిషనల్ ఉండేదో అంతా డొనేట్ చేశాను. అండ్ ఆమిర్ టైంలో ఏంటంటే, బికాజ్ ఐ హ్యావ్ 2 kids, సమ్ టైమ్స్ అర్హాన్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమైనా అటెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఆమెని తీసుకెళ్ళలేను. సో అలాంటి టైంలో తనకి ఫీడ్ చేయడానికి, బాటిల్ ఫీడ్ చేయడానికి నా పాలే పెట్టుకొని అలా స్టాష్ రెడీ చేసుకుంటాను. అండ్ ఇన్షాల్లా ఐ విల్ స్టార్ట్ మై ఫిట్నెస్ జర్నీస్ వెరీ సూన్. కాబట్టి నేను ఒకవేళ వర్కౌట్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఆమెకి ఆకలేస్తే అని చెప్పి ఆ మూమెంట్స్లో వాడడానికి స్టాష్ చేసుకుంటాను. సో అదనమాట. ఇంకేదో చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే ఫుల్గా ఆకలేస్తుంది, తినేసి ఆ తర్వాత ఇంకా ఈ టాపిక్ పైన మాట్లాడతాను, మీరు వేచి చూడండి. 2 days later. ఆల్రైట్ గైస్, లిటరలీ నేను 2 days తర్వాత చెక్ ఇన్ అవుతున్నాను. ఎందుకంటే ఏ రోజు అయితే నేను మిల్క్ డొనేట్ చేయడానికి వెళ్ళాను అదే రోజు మా ఇంటికి వస్తుంది, విచ్ వాజ్ ఆన్ 5th of October. 6 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి ముందు వెళ్ళి డొనేట్ చేసేయాలని చెప్పి. సో కపుల్ ఆఫ్ థింగ్స్ నేను మాట్లాడాలనుకున్నాను. ఫస్ట్, మిల్క్ స్టోర్ చేయడానికి నేను ఏం వాడుతున్నాను. సో మనకి ఇలా మిల్క్ స్టోర్ చేయడానికి సెపరేట్ ప్యాకెట్స్ వస్తాయి. సో చాలామందికి డౌట్ ఉంది, మేము ఎలా మిల్క్ స్టోర్ చేయాలి ఆర్ స్టోర్ చేసి ఎంతవరకు మనం వాడచ్చు అని చెప్పి. ఇలా మనకి ఈ స్టోరేజ్ ప్యాకెట్స్లో పైననే మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి, మనం మెన్షన్ చేయాల్సినవి. దీనికి మనం వాడాల్సింది పర్మనెంట్ మార్కర్ రాయడానికి. అయితే మన బేబీ నేమ్, మిల్క్ క్వాంటిటీ ఎంత ఉంది, ఏ రోజు మనం ప్యాక్ చేసాము, మెయిన్లీ ఏ రోజు మేము ఆ మిల్క్ స్టోర్ చేసామనేది మెన్షన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్యాకెట్స్ ఏంటంటే మనకి ప్రీ స్టెరిలైజ్ వచ్చేస్తుంది. ఎందుకు మనం మన బాటిల్స్లో ఏ బాటిల్ ఎక్స్ప్రెస్ చేసామో అదే పెట్టచ్చు కదా, లేదా బేబీ బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు కదా అంటే, దాన్ని మనం ఫ్రీజ్ చేసి ఎక్కువ కాలం వరకు పెట్టుకోలేము. అది మీరు డొనేట్ చేయాలనుకున్నా మీ బేబీకి తర్వాత, అంటే 6 months సాలిడ్ స్టార్ట్ అయ్యాక మీరు ప్యూరేలో మిక్స్ చేయాలి అంటే, ఫ్రూట్తో పాటు మీ బ్రెస్ట్ మిల్క్ కలిపి ఇవ్వాలనుకుంటున్నారు, అలా మీరు ఎక్సెస్ స్టోర్ చేసుకోవాలి మీ బేబీ కోసమే అనుకున్నా కూడా ఈ ప్యాకెట్స్లో స్టోర్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఏంటంటే, ఒక్కసారి మనం ఓపెన్ చేశాక 24 hours దాన్ని కన్జ్యూమ్ చేసేయాలి. అది ఫ్రిడ్జ్లో పెట్టుంటే. ఫ్రీజర్లో అయితే ప్రతిదీ మనం స్టోర్ చేసిన 6 months వరకు వాడచ్చు. అయితే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడే అడిగాను, ఎన్ని డేస్ వరకు మనం వాడుకొని, అంటే స్టోర్ చేసుకొని ఎన్ని డేస్ వరకు మనం మన దగ్గర పెట్టుకొని ఎట్ ది ఎర్లియస్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు. సో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే 3 months, ఎందుకంటే వాళ్ళకి యూజ్ చేయడానికి ఆ షెల్ఫ్ లైఫ్ ఉండాలి కదా. టోటల్గా మన బ్రెస్ట్ మిల్క్ మనం 6 months వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. బట్ నేను కంటిన్యూస్గా నా దగ్గర, అంటే ఒకరోజు కొన్ని mls అలా స్టోర్ చేసుకుంటూ 3 నెలల కన్నా ఎక్కువ నా దగ్గర పెట్టుకోకుండా మనం డొనేట్ చేస్తే వాళ్ళకి యూజ్ చేయడానికి 3 months షెల్ఫ్ లైఫ్ అయినా వాళ్ళకు ఉంటుంది. నేనే నా దగ్గర 6 months స్టోర్ చేసుకుని ఇచ్చేస్తే ఆ బ్రెస్ట్ మిల్క్ నాకు ఉండదు, వాళ్ళకి ఉండదు. కుదిరినంత ఎర్లీగా మనం డొనేట్ చేసేయడం బెటర్. లేదంటే ఇలా 1 month ఫుల్గా మనం ఒక స్టాష్ తయారు చేసుకుని ఆ తర్వాత డొనేట్ చేయడం బెటర్. ఇంకొకటి, నార్మల్గా నేను ఎక్స్ప్రెస్ చేసుకున్నాను, ఒకవేళ హక్క బాటిల్ పెట్టుకున్నాను, ఎక్స్ప్రెస్ చేశాను, బయట రూమ్ టెంపరేచర్లో ఎంతసేపటి వరకు వాడచ్చు అంటే 4 hours రూమ్ టెంపరేచర్లో వాడచ్చు. 24 hours ఆర్ 4 days యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టి వాడచ్చు. 6 months మనం ఫ్రీజర్లో పెట్టచ్చు. బట్ ఈ 4 days అయితే ఫ్రిడ్జ్లో అన్నాను, అది మంచి లో టెంపరేచర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ అది వాడేసాము, ఒకసారి ఓపెన్ చేసాము, ఆ బేబీ తాగింది తాగాడు, ఆ తర్వాత ఎక్కువసేపు పెట్టలేము ఫ్రిడ్జ్లో కూడా. అండ్
పాలు కింద వాటర్ అయిపోయి పైన క్రీమ్ లాగా తయారైపోతుంది కదా, పాలు పగిలిపోయింది, బ్రెస్ట్ మిల్క్ పగిలిపోయింది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అదేంటంటే పల్చటి పాలు కింద ఉండి పైన థిక్ పాలు ఏదైతే ఉంటుందో పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం చక్కగా వెళ్ళేలా అనుకుని దాన్ని మిక్స్ చేసేస్తే, అండ్ ఎప్పుడైనా సరే ఇట్లా మిక్స్ చేయొద్దు, ఎయిర్ ఫామ్ అయిపోతుంది. బాటిల్ని ఇలానే చెప్పి మనం మిక్స్ చేయాలి, అప్పుడు అది మిల్క్ నార్మల్ అయిపోతుందంట. బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేశాక నేను అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగాను వాళ్ళు ఎలా చేస్తారు. ఫస్ట్ ప్యాస్చరైజ్ చేస్తారు, తర్వాత శాంపిల్ పంపించి టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇస్తారు. అండ్ మీరు కనుక డొనేట్ చేయాలనుకుంటున్నారంటే మీ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఫైల్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్స్ కావాల్సి ఉంటుంది. ఈదర్ యూ కెన్ ఆస్క్ దెమ్ ఏమేమి కావాలి అని చెప్పి ప్రెగ్నెంట్ ఉన్న టైంలో, లేదా మీ ఎంటైర్ ప్రెగ్నెన్సీ జర్నీ ఫైల్ ఒకటి మన దగ్గర ఉంటుంది కదా, ఆ ఫైల్ మొత్తం తీసుకెళ్ళినా అది సరిపోతుంది. వాళ్ళు చెక్ చేసుకుని అంతా ఓకే అంటే మీ మిల్క్ తీసుకుంటారు. దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పాలనుకున్నాను. ఐఎమ్ షూర్ ఏదో ఒకటి మిస్ అవుతున్నాను. బేబీకి సంబంధించి బేబీ వెయిట్, బేబీ హెల్త్, బేబీ గ్రోత్, బేబీ డెవలప్మెంట్ సెపరేట్గా డెడికేటెడ్ వీడియో చేస్తాను. బికాస్ చాలామంది అడుగుతున్నారు బేబీ ఐడియల్ వెయిట్ ఎంత, ఏ మంత్కి ఎంత ఉంటే కరెక్ట్ ఉంటుంది, మీ బేబీ వెయిట్ ఎంత, మన బేబీతో ఇంకొక బేబీని మనం కంపేర్ చేసుకుంటూ స్ట్రెస్ తీసుకుంటూ అలా ఉంటాం కాబట్టి. సో దీని గురించి సెపరేట్గా మాట్లాడతాను. బికాజ్ రీసెంట్గానే మా ఆమెర్ది 3rd month వ్యాక్సిన్ అయింది, అక్టోబర్లో తీసుకున్న వ్యాక్సిన్. సో అక్కడ డాక్టర్ నాకు కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేశారు కాబట్టి అవన్నీ కూడా మీతో మాట్లాడతాను. ఇంకా అల్హమ్దుల్లా నా సెకండ్ స్టాష్ డొనేట్ చేశాను. అండ్ యాజ్ ఐ సెడ్, ఇక మీదట ప్రాబబ్లీ నేను డొనేట్ చేయడానికి స్టోర్ చేయనేమో. ఒకవేళ ఎక్కువ నాకు అనుకున్న దానికన్నా ఒకవేళ మళ్ళీ నేను ఎక్సెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటే డెఫినెట్లీ అది స్టాష్ తయారు చేసి డొనేట్ చేస్తాను. లేదు 2-3 ప్యాకెట్స్ అంటే ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటాను. అండ్ అగైన్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మీ, నా పైన డిపెండ్ అవుతుంది. నేను ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే ఆ ఫ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది. నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయొద్దు అనుకుంటున్నానంటే నా బోన్ డెన్సిటీ వీక్ అవ్వకూడదు, నేను ఫిజికలీ వీక్ అవ్వకూడదు, ఐ షుడ్ బి అవైలబుల్ ఫర్ మై కిడ్స్ ఆల్సో అని అనుకుని ఆ ఒక థాట్తోనే ఆమెకి ఎంత సరిపోతుందో అంతవరకు ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు చాలు అని అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నా ఫ్యామిలీ, మెయిన్లీ మా హస్బెండ్ కూడా హీస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్తారు నీకు కుదిరినంత వరకు నువ్వు చేసి డొనేట్ చేయని చెప్పి. ఈసారి కూడా నేను డొనేట్ చేసి వచ్చిన వెంటనే హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ నాకు కంగ్రాచులేట్ చేయడానికి. సో అల్హమ్దుల్లా ఇంట్లో సైడ్ నుంచి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్ దీనికి సంబంధించి లేదు. బికాజ్ ఒక ట్యాబు ఉంటుంది కదా, బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ ఇలాంటి పదాలు మనం వాడడానికి. తల్లిపాలు వాడచ్చు కదా, ఎందుకు బ్రెస్ట్ మిల్క్ అంటున్నారు, ఆర్ బ్రెస్ట్ అన్న పదం ఎందుకు వాడుతున్నారని చెప్పి. సో ఇలాంటి ట్యాబూస్ అన్నీ కాకుండా మై ఫ్యామిలీ, మా అత్తగారు వాళ్ళు కానివ్వండి, మా మమ్మీ వాళ్ళు కానివ్వండి, మా అక్క చెల్లి ఆర్ మై హస్బెండ్, మై సిస్టర్ ఇన్ లా, అందరూ దే హ్యావ్ బీన్ సూపర్ సపోర్టివ్. అండ్ అల్హమ్దుల్లా వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ ఫర్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. అండ్ ఐమ్ షూర్ మీరంతా కూడా అంతే గర్వంగా ఫీల్ అవుతున్నారు. మన అందం, మన బ్యూటీ అలా అనుకొని మనం ఫీడ్ చేయకుండా వదలకుండా మన పిల్లల్ని ఫీడ్ చేస్తూ దాంతోపాటు కుదిరినంత మంది పిల్లలకి మనం పాలిస్తే వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ అల్లాహ్ తాలా ఈజ్ బ్లెస్సింగ్ అస్ విత్ మనం చేయగలిగింది మనకి ఒకవేళ మన దగ్గర వస్తుంటే దాన్ని పంచిపెట్టడంలో తప్పేం కాదు, ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ మనం 10 మందికి ఎంత మంచి చేస్తే మనకి ఆ మంచి తిరిగి వస్తుంది. బికాస్ లైఫ్ ఇస్ అ సర్కిల్ అండ్ మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. సో మా అర్హాన్, ఆమిర్ ఇద్దరు వాళ్ళ పాలు షేర్ చేశారు కాబట్టి తప్పకుండా దే విల్ గెట్ ఇట్ బ్యాక్. అల్లాహ్ తాలా విల్ డెఫినెట్లీ రివార్డ్ దెమ్ ఫర్ వాట్ దే హెవ్ బీన్ డూయింగ్ ఇన్షాల్లా. అదనమాట బ్రెస్ట్ మిల్క్కి సంబంధించి అంతా చెప్పేశాను. అండ్ ఇప్పటికీ నాకు చాలామంది అక్క ఇంక్రీజ్ చేయాలంటే ఫ్లో ఏం చేయాలి అనే మెసేజ్ చేస్తున్నారు. ఇప్పటికీ అదే మెసేజ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఎంత మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అంత మీ బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. బేబీ తాగట్లేదు అంటే మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత పాలు బాటిల్ తాగట్లేదు అంటే ఆటోమేటిక్గా ప్రాబబ్లీ వాళ్ళు తక్కువ తాగి అపెటైట్ తగ్గిపోయి ఉంటుంది. కొంచెంగా తాగుతూ ఉంటే ఎపెటైట్ కూడా వాళ్ళది పెరుగుతుంటుంది. బట్ ఫస్ట్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. ఒకవేళ బేబీ వెయిట్ తక్కువ ఉంది, బేబీ తాగట్లేదంటే కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ మీద మీరు డౌట్ పడకండి. మన మిల్క్ ఫ్లో ఏంటంటే మన బేబీ ఎంత తాగుతుందో అంతే ప్రొడక్షన్ అవుతుంది. మీ బేబీ ఎక్కువ తాగడం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఫ్లో కూడా ఎక్కువ అవుతుంది, ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు ఈధర్ మీ బేబీ తాగడం కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఏదైనా చేస్తే. అండ్ హక్కా బాటిల్ ఏంటి అని చాలామంది అడుగుతుండే అనమాట. సో ఇది హక్కా బాటిల్ నేను వాష్ చేసి స్టెరిలైజ్ చేసి ఆ తర్వాత వాడతాను. సో ఈ సైడ్ ఆమెకి నర్స్ చేస్తుంటే ఈ సైడ్ ఇలా ప్రెస్ చేసి, సపోజ్ నా బ్రెస్ట్ అనుకుంటే ఇది బ్రెస్ట్ పైన ఇలా పెట్టేసి ఇలా వదిలేస్తాను. సో ఇది సక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఇక్కడ అవ్వదు, బికాస్ ఇలా సక్ అయిపోయి మన బ్రెస్ట్ పైన ఉండిపోతుంది అనమాట. సో అలా ఉండిపోతే అది డ్రాప్స్ ఏదైతే ఉంటాయో అది ఇందులో కలెక్ట్ అయిపోతుంది. అండ్ ఆమెర్కి ఒకవేళ బాటిల్ ఫీడ్ ఇవ్వాలి, నా బ్రెస్ట్ మిల్కే నేను ఎప్పుడు ఫార్ములా ఇవ్వలేదు, బాటిల్ ఫీడ్ ఇవ్వాలంటే ఈ బాటిల్ వాడతాను. ఇది బేబీ ఫారెస్ట్ నుంచి. ఇదేంటంటే మన బ్రెస్ట్ లానే ఉంటుంది.
మదర్స్ బ్రెస్ట్ లానే ఉంటుంది. సో వాళ్ళకి మదర్స్ బ్రెస్ట్తో అసోసియేషన్ తగ్గకుండా ఉంటుందని చెప్పి ఎమర్జెన్సీ కోసమే ఇది. అదర్వైజ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో పాటు అమీర్ వస్తారు అండ్ డైరెక్ట్ ఫీడే మ్యాక్సిమం ఇస్తాను. బట్ జస్ట్ ఇన్ కేస్ కోసం ఆ బాటిల్ వాడతాను. లైక్ ఒక్కసారి నేను అర్హాన్ స్కూల్కి వెళ్ళాను, లేదా అర్హాన్ని స్కూల్ నుంచి పికప్ డ్రాప్ ఆ టైంలో తీసుకెళ్ళకపోయాను, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితేనే వాడతానమాట. సో యా, ఐ హోప్ అన్ని డౌట్స్ క్లియర్ చేశాను. ఇంకేమైనా ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో వదలండి. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ బికాస్ దిస్ ఇస్ మై ఫేవరెట్ థింగ్. నాకున్న నాలెడ్జ్ని మీ అందరికీ స్ప్రెడ్ చేయడం. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, కష్టంగా అనిపించిన వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి, కానీ మీ నెగిటివ్ కామెంట్స్ మాత్రం వదలకండి బికాస్ ఇట్ రియలీ ఎఫెక్ట్స్ మీ. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.